ఫాదర్, రేపు నేను బయలుదేరుతున్నాను. మనోజ్ ఇంటి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ తనతో పాటు ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాను. ఇటువైపు తిరిగి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని కలిసి వెళ్తాను. కలిసే వెళ్తాను. ఏమైంది? టామీ, మీ అమ్మ నిజంగా మంచిదయ్యా. ఎంత కష్టం వచ్చినా ఎవ్వరి మీద చిరాకు పడిన ఒక మంచి స్త్రీ. ఆంధ్రాలో ఒక సంఘానికి ట్రీట్మెంట్ కోసము పని కోసము వెళ్ళినప్పుడు తనకి ముందే తెలుసు తను త్వరలోనే ఈ భూమి నుంచి వెళ్ళిపోతుందని, ఇక్కడ నువ్వు ఒంటరివాడివి అయిపోతావని. నా చేతికి తీసుకొచ్చి అప్పగించింది నిన్ను. నిజం చెప్పాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు చాలా టెన్షన్గానే ఉండేది. నువ్వు మంచి పొజిషన్కి రావాలి, మంచి మనిషిగా బతకాలి. నాకు తెలుసు ఎప్పుడైనా నేను తనకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఒక కష్టమైన సమయంలో నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్ళి నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావేమో అని నేను భయపడేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. నువ్వు చాలా మంచివాడివి టోనీ. ఈ ప్రేమ వల్ల గాయపడే వాళ్ళందరూ మంచి మనుషులే. రే మనోజ్, నేను ఈ ప్రయాణం మొత్తంలో నేను ఆలోచిస్తూనే వచ్చాను మా అమ్మని చివరిగా చూసిన ఆ చివరి రోజుల్ని. ఆ ఆర్ఫనైజ్ జీవితం, అక్కడ విజిటింగ్ కోసం వచ్చిన పిల్లల్లో తెల్లగా అందంగా ఎత్తుగా ఉన్న రెజీనా. తనకి క్రిస్మస్ ఫ్రెండ్గా దొరికింది నా పేరే. తను నాకు పంపించిన బహుమతి చిన్న యేసుక్రీస్తు బొమ్మని, దాంతోపాటు ఒక ఉత్తరం. ఆ ఉత్తరమే అన్నిటికీ ప్రారంభం. ఆ తర్వాత తను నన్ను వదిలి వెళ్ళేంత వరకు దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నాను. తన జీవితం చాలా కష్టంగా మారిపోయింది. తను తప్పు చేసింది. నేను గనక అయ్యుంటే తన్ని మహారాణిలో చూసుకునేవాణ్ణి. అవును కదా, భయంకరమైన ట్రాజడీ అయిపోయింది. నీకు చేసిన దానికి దేవుడు తనకిచ్చిన శిక్ష. తను కావాలనుకుంటే విడాకులు ఇవ్వచ్చు కదా. విడాకులు అది ఇది అని చెప్తే చంపేస్తానని చెప్పాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే డ్రగ్ అడిక్ట్స్ అని ఎవరు చెప్పలేరు. వారిని చూస్తే ఎవరు ఎప్పుడూ అలా చెప్పరు. వారి క్యారెక్టరు చాలా మోసం. వాడు ఎప్పుడూ కంచా ఉపయోగించడు, మొత్తంగా కాల్చి పొగ తాగుతాడని అనుమానంగా ఉంది. అలాంటి ఒక విచిత్రమైన స్మెల్ ఆ కిటికీ ద్వారా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. అలాగా? తరువాత కొట్టడం, తిట్టడం, అవమానించడం, వాడి అన్ని విషయాలు చేస్తాడు. సరే మనోజ్, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏమీ లేదమ్మా. అవునమ్మా, మీరు బీఫ్ చేయలేదా? అది కుక్కర్లో ఉంది కానీ ఎవరి గురించి చెప్పావో చెప్పు. మేము పక్కింటి జోవి గురించి మాట్లాడుకుంటున్నామమ్మా.
వాడికేంట్రా సమస్య? ఇలా చూడండి అమ్మా, మీరు కిచెన్కి వెళ్ళండి, బీఫ్ ఏదైనా అవుతుంది. నువ్వు ఎక్కువ ఉడికేయొద్దురా. నువ్వు అనవసరంగా ఆ మంచివాడి గురించి ఏమేమన్నావు? అమ్మా మీరు సాయంత్రం గుడికి వెళ్ళలేదా? నేను తీసుకెళ్తాను, మీరు నడుచుకుని వెళ్ళొద్దు. ఎవరా గంజా వేసుకునేది? మంచిగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని చూసుకుంటూ ప్రేమతో అందరితోనూ ఉంటే వాణ్ణి చూసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావురా? ఇదిగో టోనీ, ఇలాంటి భర్త కోసం ఏ అమ్మాయి అన్నా బాగా పుణ్యం చేసి ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళి చూసినా మొన్నే పెళ్ళైనట్టుగా ఉంటుంది. అంత ప్రేమగా ఉంటారు ఇద్దరు. వాళ్ళ పుట్టినరోజు కూడా పిలుస్తారు. ఇద్దరిని కలిసి చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది బాబు. నువ్వేంటి ఏం అనటం లేదు? ఓ, ఏం లేదు. వీడికి అసూయ. ఎంత వయసు వచ్చినా పెళ్లి కాలేదు అని కోపం వీడికి. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావురా. అయ్యో కుక్కలు. లేదురా టోమీ, నేను అలా చెప్పినందువల్ల నువ్వు త్వరగా రికవర్ అయ్యావు కదా, నీ ఇబ్బందులు వెళ్ళిపోయావు కదా, నువ్వు అన్నిటినీ మర్చిపోయి ఓకే అయ్యావు కదా. నేను ఓకే కాదు మనోజ్, ఓకే కాదు. ఓకే కాదు. పరలోకమునందున్న పితా మమ్మల్ని ఆశీర్వదించు. పరలోకంలో నీ పేరు వెలుగొందినట్టు భూలోకంలో కూడా వెలుగొందాలి. ఇతరుల తప్పుల్ని మేము క్షమించినట్టు మీరు కూడా క్షమించాలి. నేను పెళ్లి చేసుకుంటానని రాసిచ్చిన స్టాంప్ పేపర్ కాదు ఆ 6. ఇతరుల తప్పుని మేము క్షమించినట్టు నేను పెళ్లి చేసుకుంటానని రాసిచ్చిన స్టాంప్ పేపర్ కాదు ఆ 6. మా తప్పుల్ని కూడా మీరు క్షమించాలి ప్రభు. నా మనసులో ఉన్నది నీలాంటి మొగుడు కాదు. ఇతరుల తప్పుని నా మేము లైఫ్ క్షమించినట్టు పార్ట్నర్ నీకులా ఫిజికల్ గా ఉండకూడదు. నేను పెళ్లి చేసుకుంటానని రాసిచ్చిన స్టాంప్ పేపర్ కాదు ఆ 6. నా లైఫ్ పార్ట్నర్ నీకులా ఫిజికల్ గా ఉండకూడదు.